దేవుని యొక్క గిఫ్ట్ పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఎవ్రీ బిలీవర్ మస్ట్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద గిఫ్ట్. అందుకే మొదటి కొరింథీ 12వ అధ్యాయం మొదటి వచనంలో పౌలు ఈ విధంగా రాస్తూ ఉన్నాడు, మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. పౌలు ఏమంటున్నాడు? స్పిరిచువల్ గిఫ్ట్ల పట్ల ప్రతి ఒక్కరికి జ్ఞానం ఉండాలి. చాలా మంది బిలీవర్స్కి స్పిరిచువల్ గిఫ్ట్ పట్ల అవగాహన లేదు, పరిశుద్ధాత్మ వరముల పట్ల ఏమాత్రం అవగాహన లేదు. మరి ముఖ్యంగా అన్య భాష ఎందుకు ఇవ్వబడింది, ఎందుకు మాట్లాడాలి, మాట్లాడటం వల్ల మరి విశ్వాసం కలిగే ప్రయోజనం అంటే ఏమాత్రం కూడా అవగాహన లేదు. ఈరోజు పౌలు నీతో నాతో మాట్లాడుతున్నాడు, ఇది తెలియకుండా నాకు ఇష్టము లేదు అంటే ఈ వరముల గురించి తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడా? ఎస్. కాబట్టి మనమంతా కూడా ఈ స్పిరిచువల్ గిఫ్ట్స్ని మనము తెలుసుకోగలగాలి. హల్లెలూయా. మన ఇక టంగ్స్కి ఈ తెలుగులో అన్య భాష అనే ఒక పేరు రాయబడింది. అన్య భాష అన్య అంటే ఏంది? తెలియని భాష. అన్య భాష అంటే తెలియని భాష. అన్యులు అని పిలుస్తారు. ప్రభుని ఎరగని వాళ్ళందరినీ కూడా అన్యులు అని పిలుస్తారు. అన్యులు అంటే ఏంది? తెలియని వారు అని అర్థం. వాళ్ళు ఎవరో నాకు తెలియదండి అంటారు. సో అన్య భాష అంటే తెలియని భాష, అది అన్య భాష. అంటే ఆ భాష మరి సామాన్యమైన వ్యక్తులకి, మనుషులకి ఏమాత్రం కూడా అర్థం కాదు. అందుకే ఆ భాషకు అన్య భాష అని పేరు పెట్టారు. ఇంగ్లీష్లో టంగ్స్ అని రాయబడింది. అపోస్తలుల 2వ అధ్యాయంలో మరి టంగ్స్ ఆఫ్ ఫ్లేమ్స్. సో ఆ అగ్ని జ్వాలలు ఒక నాలుకలో విభాగించబడింది, వాళ్ళ నాలుక సడలించబడింది. అందుకే ఇంగ్లీష్లో దానికి టంగ్స్ అని పేరు పెట్టారు. సో టంగ్స్ అని ఇంకొక భాషకు అర్థం ఏమంటే టంగ్ మీన్స్ లాంగ్వేజ్. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ టంగ్స్ ఇట్ ఈస్ అంటారు. అంటే ఎలాంటి భాష అది అంటారు. సో టంగ్ అనగానే భాష అని అర్థం, రైట్. సో ఈ అన్య భాష అనేది చాలా మరి కీలకమైంది, చాలా ప్రాముఖ్యమైంది. చాలా మంది బోధ ఏమనుకుంటారంటే ఈ అన్య భాష కొత్త నిబంధన సిద్ధాంతం అనుకుంటారు. ఏమిటో మీకు క్వశ్చన్ తెలుసా? అన్య భాష గురించి పాత నిబంధనలో ప్రస్తావించబడిందని బయలుసినట్లయితే యెషయా గ్రంథము 28వ అధ్యాయం 11 నుంచి 12 వచనాలు. నిజమే, అలసిన వానికి నెమ్మది కలగచేయుడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పిన వాడు ప్రతి వారి పెదవుల చేతను అన్య భాషతో ఈ జనులతో మాట్లాడుచున్నాడు. అన్య భాష మాట గమనించండి. దేవుడు మాట్లాడుతున్నాడు అన్య భాషతో. 12వ వచనం, అయినను వారు విననొల్లరేరి. ఇదే విషయమై మొదటి కొరింథీ 14వ అధ్యాయం 21వ వచనంలో మరి భక్తుడితో రాస్తూ ఉన్నాడు. 1 Corinthians 14th chapter verse 21. మొదటి కొరింథీ 14వ అధ్యాయము 21వ వచనం. అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుదును, అప్పటికైనను వారు నా మాట వినకపోదురు అని ప్రభు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రం ఏం రాయబడి ఉంది చెప్పండి? అన్య భాష రాయబడి ఉందా? అన్య భాష ఓల్డ్ టెస్ట్మెంట్లో కనిపిస్తూ ఉందా? అన్య భాష న్యూ టెస్ట్మెంట్ కాదండి, అది పాత నిబంధనలోనే ప్రస్తావించబడింది. దేవుడు ముందుగానే ప్రవచించాడు, ఒక రోజు నేను నా ఆత్మను కుమ్మరించబోతున్నా, అప్పుడు నా బిడ్డలు అన్య భాషలతో నాతో మాట్లాడబోతున్నారు, నేను కూడా వారితో మాట్లాడబోతున్నాను. దేవుడు ముందుగానే ప్రాఫెసీ ఇచ్చాడు. ఆ ప్రవచనపు నెరవేర్పు అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడిన తరువాత ఇది నెరవేర్చబడింది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి టాకింగ్ ఇన్ టంగ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హల్లెలూయా. సో అందుకే పౌలు కూడా ఒక మాట రాస్తాడు. మొదటి కొరింథీ 14వ అధ్యాయం 18వ వచనం. 1 Corinthians 14th chapter 18th verse. నేను మీ అందరికంటేను ఎక్కువగా భాషతో మాట్లాడుచున్నాను. చూసారా పౌలు ఏం రాస్తున్నాడు? మీ అందరికంటే అంటే ఈ కొరింథీ సంఘస్థులందరూ కూడా అన్ని భాషలు మాట్లాడుతున్నారంట. ఆ కొరింథీ సంఘస్థులు రాస్తున్నాడు, మీ అందరికంటే అంటే సంఘమంతా భాషలు మాట్లాడుతుంది కదా. పౌలు ఏమంటున్నాడంటే మీ అందరికంటే నేనే ఎక్కువగా మాట్లాడుతున్నా. అంటే అందరికంటే పౌలు ఏదైనా ఎక్కువగా ఏదైనా మాట్లాడుతున్నాడు? నేను అనుకుంటా బహుశా ఛాయ్ తాక్కుంటూ అన్ని భాషలు మాట్లాడుతూ ఉంటాడు, లేదా పడవలో ప్రయాణం చేస్తూ అన్ని భాషలు మాట్లాడుతూ ఉంటారు, రాత్రి కూడా పడుకునేటప్పుడు అన్ని భాషలు మాట్లాడుతూ ఉంటారు. పౌలు ఏమన్నాడంటే మీ అందరికంటే నేనే ఎక్కువగా మాట్లాడుతున్నాను. హల్లెలూయా. మరి అందరికంటే పౌలు ఎక్కువగా మాట్లాడుతున్నాడు అంటే మాట్లాడటంలో ప్రయోజనం ఉన్నాయనే కదా. ఇప్పుడు ఏ ప్రయోజనం లేకుండా ఒక వ్యక్తి ఎందుకు మాట్లాడతాడు? ప్రయోజనం లేకపోతే ఒక వ్యక్తి అంతగా నేను ఎక్కువగా మాట్లాడుతున్నాను అని ఎందుకు చెప్తాడు?
అంటే ఎక్కడో దాంట్లో ప్రయోజనం ఉందన్నమాట. సో స్పీకింగ్ ఇన్ టంగ్స్ హ్యావ్ సమ్ బెనిఫిట్స్, కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అది తెలుసుకుంటే నేను నమ్ముతున్నా ఈరోజు టంగ్స్ ఇప్పటి వరకు ఏదో మామూలుగా మాట్లాడావు, ఈ రోజు నుంచి నువ్వు అర్థవంతంగా మాట్లాడబోతున్నావు. హల్లెలూయా. దాని ఇంపార్టెన్స్ తెలుసుకోవడం ద్వారా నీలో ఉన్నటువంటి ఫైర్ ఇంకా రగిలించబడుతుంది. హల్లెలూయా. రైట్. సో రీజన్స్ వై ఎవ్రీ బిలీవర్ షుడ్ స్పీక్ ఇన్ టంగ్స్. ఒక విశ్వాసి అన్య భాషల్లో ఎందుకు మాట్లాడాలో అనేక కారణాలని ఈరోజు మనం చూడబోతున్నాం. ఎంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారు? అన్య భాష ఊరికే మాట్లాడక దానిలో ప్రయోజనాలు తెలుసుకోగలగాలి. తెలుసుకొని మాట్లాడితే మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమేన్. సో వై యు మస్ట్ స్పీక్ ఇన్ టంగ్స్? నెంబర్ 1, టంగ్స్ ఈజ్ ద ఇనిషియల్ సైన్. దేనికి సూచన? మొట్టమొదటిది, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు అనడానికి సూచన. అంటే ఒక వ్యక్తి భాషలో మాట్లాడుతున్నాడు అంటే ఆ వ్యక్తి ఆత్మతో నింపబడ్డాడని సూచన. అర్థమవుతుందా? సో ఒక వ్యక్తి ఆత్మతో నింపబడ్డాడు కానీ భాషలో మాట్లాడట్లేదు అంటే ఆ వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడలేదు అని అర్థం. మై స్టేట్మెంట్ ఈస్ వెరీ క్లియర్. దాన్ని మనము లేఖనంలో కూడా ప్రూవ్ చేయబోతున్నాం. ప్రస్తుతానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, ఆ తర్వాత నెక్స్ట్ ఒక చాప్టర్ ఉంది. ఆ చాప్టర్ పేరు వచ్చేసి ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు అంటకు సూచనలు ఏంటి, అక్కడ మనం ఫోకస్ చేయబోతున్నాం. ఓకే. సో భాషలో మాట్లాడిన వాడే ఆత్మతో నింపబడినవాడు. భాషలు ఆత్మతో నింపబడ్డాను కానీ భాషల్లో మాట్లాడలేదు అంటే నిజంగా నీకు ఆత్మతో నింపబడిన అనుభవం లేదు అని అర్థం. అందుకే ఈరోజు కాన్ఫరెన్స్ అయిపో లోపల మనమంతా కూడా భాషలు మాట్లాడుతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రైట్. దీని వాక్యం చూద్దాం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం. సో దీనికి ఇది నా స్టేట్మెంట్ కాదు, నేను బైబిల్ బాగా పరిశీలించాను. బైబిల్లో ఎందరైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డారో అనడానికి నేను బైబిల్లో సూచనలు ఎతికాను. ఏంటి ప్రూఫ్? నింపబడ్డారనడానికి ప్రూఫ్ ఏమైనా ఉందా అంటే నాకు కొన్ని ఆధారాలు కనిపించినాయి. సో బైబిల్ ఆధారమే మన కొలబద్ద. ఆమేన్. మనుషులకు అభిప్రాయాలు కాదు, మనుషులకు ఆలోచనలు కాదు. ఈరోజు ఇప్పుడు కూడా అన్య భాషల మీద ఇప్పటివరకు మీకున్న అభిప్రాయం ఏమైనా ఉంటే అవన్నీ కూడా పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే తెలుసో తెలియకనో ఎవరో చెప్తే ఏదో నమ్మేసి మన మనసులో అవి ఫీడ్ చేసుకున్నాం. అవన్నీ కూడా పక్కన పెట్టేయండి. స్క్రిప్చర్స్ ప్రకారంగా మన ఫౌండేషన్ వేసుకుంటా మనం ముందుకెళ్తాం. సో బైబిల్ పరిశీలించాను అంటే ఒక వ్యక్తి నిజంగానే నింపబడ్డాడనడానికి సూచనలు ఏమైనా ఉన్నాయి అంటే నాకు కొన్ని లేఖన ఆధారాలు కనిపించాయి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 4వ వచనం. ఎవరు నింపబడ్డా వాళ్ళు అన్ని భాషలతో మాట్లాడినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా రాయించాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారు యేసు నామములో నా సంఘంలో అందరూ నింపబడుదురుగాక. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ పరిశుద్ధాత్మతో నిండారు. చెప్పండి, అన్య భాషలతో మాట్లాడారు. అవునా? అంటే నింపబడడానికి సూచన ఏంటి? అన్య భాషలో మాట్లాడారు. వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి ఆ తర్వాత మౌనంగుండిపోయారా? ఇమ్మీడియట్లీ దే స్పోక్ ఇన్ టంగ్స్. ఆమేన్. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 46వ వచనం. ఇంకొక ఎక్స్పీరియన్స్ చూద్దాం. విల్ రెఫర్ అనదర్ ఎక్స్పీరియన్స్. అపోస్తలుల కార్యము 10వ అధ్యాయము 46వ వచనం. యాక్ట్స్ 10th chapter 46. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని కనపరచుచుండగా వినిరి. భాషలతో ఎప్పుడు మాట్లాడారు? పరిశుద్ధాత్మ వరము కుమ్మరించబడింది. వీళ్ళందరూ దానికి సూచనగా అందరూ కూడా భాషలు మాట్లాడుతున్నారు. సో టాకింగ్ ఇన్ టంగ్స్ ఈస్ ద ఇనిషియల్ సైన్ దట్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Number 2, second reason why every believer should speak in tongues. Number 2, tongues